నిన్న జరిగినటువంటి పోతిరెడ్డిపాడు దగ్గర దీక్ష అన్నారు, ఏదో వ్యతిరేకతగా చూపించుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికీ ఒక్కసారి అడుగుతున్నాను. ఎవరైతే నిన్న వచ్చిన నాయకులందరూ కూడా రాయలసీమ ప్రజల చేత దాదాపుగా 95% వాళ్ళందరూ కూడా మీరు పనికిరాని లీడర్లు, మీరు పనికిరారు రాయలసీమకు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పనికిరారని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఓడించిన తర్వాత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు నిన్న యాత్ర బిడుదల పెట్టి జరగడం జరిగింది. నిన్న జరిగిన ఏ నాయకుడైనా, ఏ ఒక్కరైనా గత 19 నుంచి 24వ సంవత్సరం వరకు మేము ఈ ప్రాజెక్టు చేసినాము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టినారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు, ఫలానా జిల్లాకి ఇది చేసినారు అని చెప్పి ఎక్కడైనా ఒక్కటి చెప్పగలిగినారా? అంటే వాళ్ళ దగ్గర ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. ఆడ తీసుకొచ్చినది ఏంటి, మీరు జరుగుతున్నది ఏదైనా ఒక సమస్య పరిష్కారంలో కానీ లేకుంటే అవతల ఒక నాయకుడిని విమర్శించాలని వచ్చినప్పుడు మీరు ఏం చేసినారో చెప్పాలా? లేదు మేమేం చేసినామో 19 నుంచి కానీ 24 వరకు, 2014 నుంచి 19 కానీ మీరు 19 నుంచి 24కి ఏం చేశారు, ఈ యొక్క 15 నెలల కాలంలో 18 నెలల కాలంలో ఏం చేస్తారో చెప్పాలా? జగను దాదాపుగా 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టినాడు. 12 లక్షల కోట్లను బడ్జెట్ ప్రవేశపెడితే ఆయన ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్ల రూపాయలు, 2,000 కోట్లు. అంటే సిగ్గుశరం ఉండాలి చెప్పుకోవడానికి కూడా 2,000 కోట్లు ఆ రోజు వాళ్ళు చేసేది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో మేము ఖర్చు పెట్టింది దాదాపుగా 8,000 కోట్లు. రికార్డు చూపిస్తాం, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టినాం, మీరు రండి, మీ దగ్గర మేము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ప్రాజెక్టుల వారికి కూడా మేము చూపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 102 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు వస్తే దానిని దానికి కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్వీర్యం చేసి, ఇందాకే మా సోదరు చెప్పినట్టు, మా వాళ్ళు చెప్పినట్టు కూడా ఎక్కడ గ్రీస్ వేయడానికి లేకుండా, ఏమి చేయలేకుండా దాన్ని నిర్వీర్యం చేసి లిఫ్ట్ ఇరిగేషన్లనే పక్కకు పడేశారు. అది అతడు చేస్తే గొప్ప కార్యాలు. అసలు 1983లో ఒక రాయలసీమ కరువు వస్తే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగు గంగను ప్రారంభించింది ఎవరు? ఆఖరికి వీళ్ళు ఏమంటారు, తెలుగు గంగ కూడా మా వాళ్ళే తెచ్చినారు. అంటే ఏ పని చేసినా, ఏ అభివృద్ధి చేసినా మేము తెచ్చినాము అంటే ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేకపోయినా మాదే మేమే తెచ్చినామంటారు. అదేవిధంగా 28/1/1988 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జాతికి అంకితం చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నందమూరి తారక రామారావు గారు చేశారు. మరి అయినా వైసీపీ నేతలు ఏమంటున్నారు, అది కూడా ఘనత మాదే. ఏ కార్యక్రమాన్ని తీసుకునేవంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరి చెప్పినట్టు తెలుతమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగన్ కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? ఎంఆర్కే వాళ్ళ ఎంపీ కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకోవాలని దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. బీఆర్ఎస్ నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు, మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలుగించుకుంటారు, భాయ్ అంటారు, మంచి వెల్కమ్లు చెప్తారు. మరి మీ వెల్కమ్లు చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ వహింటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయ్యి రాయలసీమ ప్రజల తరపున ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ యొక్క 19లో బ్రహ్మాండమైన కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ప్రజలంతా కూడా ఏకపక్షంగా మిమ్మల్ని తీసుకొచ్చారే. మరి నువ్వు ఎన్జిటిలో ఎందుకు నువ్వు కౌంటర్ వేయలేకపోయావు? ఎందుకు కేసులు పుట్టించలేకపోయావు? అంటే నిజమైన ద్రోహివి నీవు రాయలసీమ నిజమైన ద్రోహివి ఏమంటే 19లో నీకు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి రాయలసీమ ప్రజలు ఇస్తే రాయలసీమ ప్రజలకు 3 నామాలు పెట్టి నీ పదవిని అడ్డం పెట్టుకొని అక్కడ కేసీఆర్ లబ్ధి చేస్తే అతన్ని కూడా నువ్వేం మాట్లాడలేకపోయినావు. నువ్వు అది
4 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఎక్కడన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చాడా? ఏ ఒక్క చోటనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాడా? ఈ రోజు మేము ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మూల కారణమే తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం ఈ రోజు అని కూడా. అది కూడా ఏంటి, అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని దానిని తీసుకొని ఉనికిని కాపాడుకోవడానికి మీరు నిర్వీర్యమైపోతున్నారు. ఈ రోజు రాయలసీమలో ఎక్కడ కూడా మీరు నిర్వీర్యం అయిపోతా ఉంటే ఆ నిర్వీర్యంలో కాపాడుకోవడానికి మీరంతా కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు ముచ్చిమరిలో 2017లో 13 పంపులు స్టార్ట్ చేసింది ఎవరయ్యా? ముచ్చిమరిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 13 పంపులు మేము స్టార్ట్ చేశాం. మరి మీరు ఏమైనా చేశారా దాని తర్వాత వచ్చినాక? ముచ్చిమరి గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్తా ఉన్నాను. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ కు మూల కారకుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ రోజు సస్యశ్యామలం అవుతుంది అనంతపురం జిల్లా కానీ, రాయలసీమలో చాలా గ్రామాలు కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురంలో కానీ ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తే డ్రిప్కు ఒక్క 10 పైసలు కూడా ఇవ్వలేదు. అప్పుడు 90+10 10%కి రైతు కడితే 90% మేము ఇచ్చినాం లిఫ్ట్ ఇరిగేషన్లకు. మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోతే ఏం చేసినాం? 39 మంది ప్రాణాలు పోతే ఊరికే నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చి దాన్ని ఆ రోజున కానీ అన్నమయ్య ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ అంతమంది చనిపోయిన తర్వాత అంత ఘోరాతి ఘోరం జరిగినాక దాని గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? ఏ రోజు కూడా దాని పని ఉండాలా? అంద్రీ నీవర్ సామర్థ్యం 1700 క్యూసెక్లు అప్పుడు మేము చేసినాం. దాన్ని ఈరోజు 3500 క్యూసెక్లకు కేవలం అతి తక్కువ కాలంలోనే 190 రోజుల్లో 3870 కోట్లు అంద్రీ నివాకు హెచ్ఎన్ఎస్ఎస్ కు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మాట్లాడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధి జరిగింది. నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రాజెక్టులకు అత్యధికమైనటువంటి ఇంపార్టెంట్ ఇచ్చి 20,000 కోట్లకు పైగా మేమంతా ఖర్చు పెట్టడం జరిగింది. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు రండి చర్చకు, ఎక్కడికి రావాలో చెప్పండి, ఎక్కడికైనా ప్లేస్ వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు 12,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే 2014 నుంచి 19 వరకు 12,000 కోట్ల రూపాయలు మేమందరం కూడా మా యొక్క ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టడం జరిగింది. అన్ని జిల్లాలకు కూడా, కృష్ణా జిల్లాలో అదే విధంగా చెరువులు, రిజర్వాయర్లు జలకళలతో కలకలలు ఆడాయి ఆ రోజుల్లో. మేము పట్టిన ఇందాక సోదరు చెప్పినట్టు పట్టిసీమ, ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటి? పట్టిసీమ పెడితే ఆ రోజు అక్కడికి ఎక్కడికో అక్కడ ఇవ్వాల్సినటువంటి వాటర్ తీసుకొచ్చి ఈ రోజు పట్టిసీమ వల్ల శ్రీశైలానికి ఎంత లాభం ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. 120 టీఎంసీల నీరు మళ్ళీ ఇక్కడ తీసుకుంటా ఉన్నాం పట్టిసీమ వల్ల. తెలుగు గంగా, గాలేరు, నగరి, హండ్రీనీవా, ఎస్ఆర్బిసి ఇవన్నీ ఎవరు తెప్పించారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెప్పించామా, లేకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని తెచ్చినారో చెప్పాలా? గోర్కల్ డ్యాముకు నీళ్లు నింపింది ఎవరు? గత దశాబ్దాల కాలం నుంచి కూడా అది నిర్వీర్యమైపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బ్యాక్ వాటర్ అంతా కూడా తీసుకొని అక్కడ మిగిలిన పనులన్నీ కూడా తీసేస్తే అక్కడ వాళ్ళ నాయన జిఎన్ఎస్ఎస్ లో కూడా పనులు మొదలుపెట్టి కేవలం మట్టి పనులు కమిషన్ల కోసం ఆ డబ్బులే కోట్ల రూపాయలు సంపాదించింది ఈరోజు సాక్షిపత్రిక. అదే డబ్బులే, అవినీతి డబ్బే ఈరోజు సాక్షి పత్రికగా కానీ, సాక్షి టీవీకి కానీ, సాక్షి ఛానల్ కానీ వచ్చిందంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో చెప్పాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఆ రోజు గోర్కల్ కూడా నీళ్లు తీసుకొచ్చాము, జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకొని, జిఎన్ఎస్ ద్వారా ఈ రోజు అవుకు రిజర్వాయర్ కు తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి పులివెందులకు నీళ్లు తీసుకుపోయాం ఎండాకాలంలో కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అవుకు రిజర్వాయర్ మీద నిద్ర చేసి ఎటువంటి పరిస్థితులలో జిఎన్ఎస్ఎస్ కాలం కంప్లీట్ చేయాలని జనార్దన్ రెడ్డి ఎక్కడెక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పొమ్మని చెప్పి నన్ను గౌరవ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీ గారిని పంపించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయో దాదాపుగా 300 చిల్లర కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు గోర్కల్కు నీళ్లు నింపి, ఫస్ట్ గోర్కల్కు నీళ్లు నింపింది ఎవరు? ఏ ప్రభుత్వం? రమ్మనండి చెప్తాము. ఓకే, ఏదో గమ్మలు తీసుకొని బుడబుడకలో కథలు చెప్పినట్లు వాళ్ళు చెప్పే డైలాగులన్నీ ఏముంటున్నాయి? పిట్ట కథలు చెప్పినారు ఇద్దరు దొరలు వచ్చి. ఒక ఆయన పిట్ట కథలు, ఒక ఆయన ఇవి చెప్తున్నాడు, కథలు చెప్తా ఉన్నాడు కూడా చెప్తా ఉన్నాము. ఈ రోజు గండికోటకు నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? ఈ రోజు అవుకు నుంచి నీళ్ళు తీసుకొని పులివెందులకు వస్తున్నాయి, నీ ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు చెప్పాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, ఈ రోజు దేశంలో హార్టికల్చర్ హబ్ అంటే అనంతపూర్ అనేది కూడా జీడిపి రేటు కూడా పెరిగింది. ఎక్కువ ఆదాయం ఎక్కువ వనరులు వస్తున్న జిల్లా ఏదంటే అనంతపూర్.
ఎక్కడో వెనుకబడినటువంటి ప్రాంతము, ఎక్కడ కూడా నీళ్ళందని ప్రాంతము, అటువంటి దాన్ని హార్టికల్చర్ హబ్బుగా, అదేవిధంగా అక్కడ మేము ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహిస్తే #1 జీడిపి ఈరోజు రాష్ట్రంలో వస్తుందని కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా వీళ్ళు? ఆ రోజు కడపలో ఏం చెప్పినారు? 3 సార్లు దండలు వేసుకున్నాడు ఈయన. 3 సార్లు ఓపెనింగ్ పెట్టి భూమి పూజలు చేసినాడు. ఈయనే కుందూరు రిజర్వాయర్కి భూమి పూజ చేసినాడు. జోలదారాసి దగ్గర పూజ చేశాడు. ఏమైనా మళ్ళీ ఇవన్నీ ఆ రోజు మేము ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యొక్క ఓర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్గా చేస్తే ఉండే ప్రాజెక్టులు 1-2 మొదలు పెడితే మిగతా ప్రాజెక్టులన్నీ పోగొడితే ఈ రోజు సోలార్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకా మిగతా అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు ముమ్మరంగా చెప్తా ఉన్నాయి. ఈ రోజు దగదర్తికి సోలార్కు ఈరోజు ఇండస్ట్రీ కోసం దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటే అది మా చంద్రబాబు నాయుడు గారి ఘనత, కూటమి ప్రభుత్వం ఘనత. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 5,000 కోట్ల రూపాయలు మా ఇండస్ట్రీ హబ్బులకు కావాలి, ఓర్వకల్లుకు కావాలి, దగదర్తికి కావాలని 5,000 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజు పరువులు పడతా ఉంది పబ్బులని కూడా చెప్తా ఉన్నాము. ఈ రోజు నారా లోకేష్ గారి చొరవతో, ఆయనకు ఉన్నటువంటి పట్టుదలతో యువతంతా కూడా నిర్వీర్యమైపోతా ఉన్నారు. యువత ఎందుకు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ రోజు యువగలం పాదయాత్రలు ఏదైతే ఆయన ఆ పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమకు వస్తా ఉన్నాయి. 4,05,000 కోట్ల రూపాయల 4 లక్షల పైన ఉద్యోగాలు కూడా రాయలసీమ ప్రాంతంలో రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి తెచ్చిన ఉద్యోగాలు తీసుకొచ్చే ఘనత మా లోకేష్ బాబు గారిని అడుగుతాం. మీరు ఏ రోజైనా ఒక్క దానికి మీరు మాట్లాడగలుగుతున్నారా అని అడుగుతా ఉన్నాం. అనంతపూర్కు క్రియా పరిశ్రమ ఎవరు తెచ్చారు? మీరు ఉన్న పరిశ్రమను పరిగెత్తించారు. ఏవైతే ఉన్న పరిశ్రమలు పరిగెత్తించి మీరు భయపెడితే ఆ రోజు పరిశ్రమలు ఎడకపోతే ఈ రోజు మేము వచ్చిన తర్వాత పరిశ్రమలు కూడా మళ్ళీ మా సైడ్ కూడా ఇక్కడ కూడా రావాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సోలార్ 1,000 ఎకరాలలో సోలార్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. సోలార్ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాము. ఇదే విధంగా బనగానపల్లిలో కూడా చాలా ప్రభుత్వాన్ని వస్తూ ఉన్నాయి. ఏ ఒక్క చోట కూడా మీరు ఏమి కూడా చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు నేను కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డు నెయ్యిని వాళ్ళ మీదకి వస్తుంది నేపాన్ని తీసుకోవడానికి ప్రజలు మారిపోతున్నారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల ఉనికి కాపాడుకోవడానికే ఈరోజు ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అలగనూరు ప్రాజెక్టు గురించి కూడా సోదరిమని చెప్పింది, 36 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేని పరిస్థితులు మీరు ఆ రోజు ఉన్నారంటే ఏ పరిస్థితులు ఉందో మీరు ఆలోచన చేయాలని చెప్పి పంప్ హౌస్ గురించి కూడా చెప్పారు. ఈరోజు శ్రీశైలానికి ఏమి ఇచ్చినామని 205 కోట్ల రూపాయలు, గోర్కల్కి కూడా మళ్ళీ 55 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఏ ప్రాజెక్టు కూడా రానిటువంటిది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయినటువంటి ప్రాజెక్టులే కాకుండా ఈ రోజు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం వాళ్ళందరినీ కూడా, మీరేం చేశారు, మేమేం చెప్తున్నాము. ఎవరైతే ఈ 11 మంది ఎమ్మెల్యేలను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీరు, ముఖ్యంగా 7 సీట్లుగా రాయలసీమలో ఉన్నాయి అనుకుందాము. ఆ 7 మందిలో కానీ మీ నాయకుడు కూడా రాయలసీమ బిడ్డ అయినప్పుడు మేము చెప్పినటువంటి లెక్కలు తప్ప ఒప్ప అంటే నిజమైన నాయకులు అయితే మీరు రాయలసీమ వాసులైతే రండి, రేపు పారిపోకండి. మీకు ఎవ్వరు ఏమనడం లేదు. ప్రజల జీతాలతో, ప్రజలు ఇచ్చిన సొమ్ముతో జీతాలు తీసుకొని అలయన్సులతో తీసుకొని కులుకుతా ఉన్నారు. మీకు ఏ మాత్రం ఉన్న రోషం ఉంటే రాయలసీమ బిడ్డలైతే మీరు రండి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో చర్చ పెడదాం. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక చర్చా వేదిక. ప్రజలు ఎవరికి ఏమి తప్పు చెప్పినారు, ఎవరు కరెక్ట్ చేసినారు, ఎవరెవరు ఏం మాట్లాడినారు అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా పెట్టుకుందాం, లైవ్ పెడదాము. ప్రజలు చూస్తారు, ప్రజలు ఎవరికి చెప్తారో. సిగ్గుమానం ఉందమయ్యా మీకు? 2019లో మిమ్మల్ని గెలిపించే మీరు చేసిన ద్రోహానికి రాయలసీమ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకొని ద్రోహం చేస్తే ముడ్డికి కర్ర వాచి వాతలు పెట్టినారు. ఎట్లా తెలుసా? అత్యధిక సీట్లు మాకిచ్చి మీకు కేవలం 55 సీట్లలో 55లో 7 సీట్లే ఇచ్చడం జరిగింది. 45 సీట్లతో ఈ రోజు రాయలసీమలో ఎక్కడ కూడా ప్రతి చోట 1000 మెజార్టీలతో గెలిపించారు ప్రజలు మమ్మల్ని. ఇప్పటికి కూడా సిగ్గు రాలేదా మీకు? ఇంకా కనీసం సంవత్సరంన్నర కాలంలో మేము 8,000 కోట్ల ఖర్చు పెట్టినామే రాయలసీమ కోసము, హంద్రీ నివా కోసం, దీళ్ళ కోసము. మీకు సిగ్గు శరం అనిపించడం లేదా? ఊకే డయాసిస్లు ఎక్కి మైకులు తీసుకుని ఒక ఆయన ఊగిపోతాడు, ఒక ఆయన తొడగొడతాడు, వాడు మిసాలు తిప్పుతాడు. ఈడ కాదురా నాయన మిసాలు గొడవలు కొట్టేది. రారి అసెంబ్లీలో తెలుసుకుందాం, ప్రజావేదిక ప్రజల సమస్యలు తెలుసుకుందాం, రేపు వచ్చేటువంటి ఎన్నికలలో తెలుసుకుందాం. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్న నాయకులందరినీ, 2019లో మీకు అత్యధికమైనటువంటి సీట్లు, మెజార్టీ సీట్లు అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీరు రాయలసీమకి వేసినారో చెప్పండి ఒకటి. మేము వచ్చి నాకేం చేస్తామో చెప్తాం. అందుకే మిమ్మల్ని ఓడించినారు. రాయలసీమ ప్రజలందరూ కూడా
ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేదానికంటే బాగుండదని చెప్పి మమ్మల్ని అందరూ కూడా మొహాన ఉమ్మేసి వాళ్ళందరూ కూడా ఎన్నిక పంపించడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా కానీ మీరు అర్హత లేదు, మీకు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత. ఈ రోజు ప్రకాశం జిల్లా గురించి కూడా వెలుగొండ ప్రాజెక్టుకి ఏం చేసినారే మీరు ఇన్నాళ్ళు? ఆ రోజు కూడా ప్రాజెక్టు కాంతోలిగే మీరు ఆ రోజు పూజలు చేశారు. పూజలు చేయడం ఒక్కటే కాదు, ఆ రోజు పూజలు చేయకుండా ఆ రోజు ఓపెనింగ్లు చేసి ఏమీ లేని కాడ కుప్పంలో పోతివి, ఆర్టిఫిషియల్ది పెడితివి, ట్యాంకర్ వచ్చా నీళ్లు దించే పాయా. వారే వా క్యా సెట్టింగ్ అయ్యారు భయ్, బాహుబలి సెట్టింగ్ ఇది, బాహుబలి సెట్టింగ్ ఏది. ఆడనేమో నీళ్ళు వచ్చా, క్యాను దుంకా, అన్న దిగా, చెయ్యి ఊపా, నవ్వా, పైకి ఎత్తే నీళ్లు అయిపోయా, సాయంత్రం ట్యాంకు వాయ నీళ్లు వాయ. ఇది కుప్పంలో నువ్వు చేసినది. ఆ రోజు సీని చెట్ల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పులివెందలు అన్నారో, ఎస్ మా నాయకుడు నీళ్ళు ఇచ్చాడు పులివెందల్లో. నువ్వు అక్కడ స్థానిక శాసనసభ్యుడైనా పులివెంద ప్రజలు కూడా నా ప్రజలే, పులివెందల వాళ్ళు కూడా మా వాళ్ళే అని చెప్పి ఆ రోజు గాలేరు నగర్ నుంచి అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే ఘనత మాది. మీ లెక్క మేము ఆర్టిఫిషియల్ డ్యాములు కట్టాం, ఆర్టిఫిషియల్ ట్యాంకులు పెట్టాం. ఏది పెట్టినా స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడేది 10 మందికి ఒకటి. రేపు రాబోయే కాలంలో కూడా వెలుగొండ మేమే చేస్తాం. నువ్వు నెల్లూరు ప్రజలకు అన్యాయం చేశావు, వెలుగొండ ప్రకాశం చేశావు. అందుకే ప్రకాశంలో కూడా కర్ర వాంచి పెట్టినారు మీకు. ప్రకాశం జిల్లాల ప్రజలందరూ కూడా ఏ విధంగా చూపించారో ఒకసారి చూడాల. నెల్లూరులో, ప్రకాశంలో, రాష్ట్రమంతా 2000 మీరు 151 సీట్ల నుంచి 5 పోయింది, 11కి మిగిలినారు. ఆ 11 మందిని రాని తీసుకొని మీరు ప్రజల జీవాలని చెప్తే ఆ 11 మంది రారు. మేము చూస్తాం, చేస్తాం మీకు అని చెప్పి నేను కథలు చెప్పొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ప్రజలందరూ తిరస్కరించినారు. కేవలం 18 నెలల్లో మళ్ళీ రాబోయే కాలంలో హార్టికల్చర్ హబ్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏది తీసుకున్నా ఒక కూటమి ప్రభుత్వంతో మా నాయకుడితోనే అవుతుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.